కానీ మీరు మాట్లాడుతున్నారు మొదటి రోజు ఆయన చనిపోయినప్పుడు మాట్లాడిన కొంతమంది కూటమికి సంబంధించిన నాయకత్వం, కూటమికి సంబంధించిన వాళ్ళు కూడా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు, ప్రవీణ్ గారిని ఫాలో అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ బాడీ చూసినప్పుడు ఏదో అనుమానాలు వస్తున్నాయి, డెఫినెట్గా చాలా ఆవేదన ఉంది అని మాట్లాడారు. వాళ్ళంతా కన్విన్స్ అయ్యారు. ఇప్పుడు కన్విన్స్ అయ్యారంటే ఇప్పుడు ఇట్స్ పొలిటికల్ సిస్టమ్. సో ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారు ఎక్స్ మినిస్టర్ గారు ఉన్నారు కదా, వారు ఏమన్నారు, హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్ళాలంటే ఆంధ్ర నుంచి ఆంధ్రాకి తెలంగాణ వెళ్ళి వెళ్ళాల్సి వస్తుంది, సరైన ఫ్లైట్స్ లేవన్నారు. దానికి వెంటనే వాళ్ళ పార్టీ వాళ్ళ ప్రభుత్వం ఏం చెప్పింది, ఇప్పుడు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ మనవాడే, మన పార్టీ వాడే దాని మాకు చెప్పాలి కదా, నువ్వు పేపర్లు చేయటం ఏంటి అని అతన్ని గద్దించింది, వద్దించింది, కౌన్సిలింగ్ చేసింది. అంత స్థాయిలో ఉన్న వాళ్ళు ఏదో చిన్న, ఇప్పుడు ఇట్స్ జనరల్ ఇష్యూ, ఇట్స్ జనరల్ ఇష్యూ, నథింగ్ టు డూ విత్ ది పొలిటికల్ పార్టీ. సో అతను ఫ్లైట్స్ డైరెక్ట్ గా ఉండాలి అనేది అడుగుతున్నాడు. ఉన్నాయి క్యాన్సిల్ చేశారు అనేది కూడా బాధ. ఇంకా అన్న దానిలో వాట్ ఈస్ రాంగ్? ఇప్పుడు ఎవరు మంత్రులు, ఇప్పుడు అదే అంకే మంత్రికి ఏం రిఫ్లెక్ట్ అవ్వదు కదా. ఆ సజెషన్ వల్ల పాజిటివ్ తీసుకుని డైరెక్ట్ ఫ్లైట్స్ వేయొచ్చు కదా, దానికి అంత ఫీల్ అయిపోవాల్సిన అవసరం ఏంటి? సో దాని మీదే అలా ఉన్నవాళ్ళు ఇట్లాంటిది ఏదో ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్ లేకపోతే వెనకాల ఇంకేదో వ్యూహమో కుట్రో కాన్స్పిరసీ ఉండుంటే అది ఎక్కడ బయటకు వస్తుందని ఎందుకు వాగారు, నోరు మూసుకొని ఉండండి అని చెప్పొచ్చు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి సబ్జెక్ట్ వచ్చినప్పుడు లోకేష్ డిప్యూటీ సీఎం, అతను డిప్యూటీ సీఎం అని అంటే వాళ్ళందరినీ నోరు మూసుకొని ఉండండి అని చెప్పారు కదా. చెప్పారు. అలాంటివి చెప్పగలిగింది ఇలాంటి విషయంలో నోరు మూసుకొని ఉండడం కాదు, వార్నింగ్ కూడా ఇచ్చి ఉండొచ్చు, అంతే కదా. మరి లేకపోతే అసలు ఇంకొక భయంకరమైన విషయం నా దృష్టికి వచ్చింది చెప్తున్నాను మీకు. పాస్టర్స్ వర్ థ్రెటెన్డ్, దే వర్ గివెన్ నోటీసెస్. చాలా మందికి రిటర్న్ నోటీస్ ఇచ్చారు, పిలిచి భయపెట్టి భయభ్రాంతికి గురి చేసి మాట్లాడటానికి వీల్లేదు అని చెప్పినటువంటి డేటా నా దగ్గర చాలా. ఆయన ఇప్పుడు సేకరణ కూడా తెలుస్తున్నాను. చాలా మంది పాస్టర్ ఎవరైనా ఎంతమందిని భయపెట్టారు, ఎంతమందిని కౌన్సిలింగ్ చేశారు, ఎంతమంది నోటీసులు ఇచ్చారు అనే డేటా కూడా తీసుకున్నాను. 11 మంది కేసులు పెట్టామని కూడా చెప్తున్నారు, పోలీసులే చెప్తున్నారు. 11 మంది భయపడిపోయారు. అసలు ప్రజాస్వామ్యంలో భయపెట్టడం ఏంటండి? వీఆర్ నాట్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్, వీఆర్ ఇన్ ఇండియా, విచ్ ఈస్ ద లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్. సో ఇక్కడ ఆ రకమైనటువంటి విధానం ఏంటి? ఇప్పుడు స్టేట్స్ రెస్పాన్సిబిలిటీ పూర్తిగా విస్మరించి తిరిగి ఎవరి హక్కులైతే కాపాడాలో వాళ్ళ మీద దాడి చేయటం ఏంటి, వాళ్ళని భయపెట్టడం ఏంటి, వాళ్ళని మాట్లాడుకున్న నోరు నొక్కేయటం ఏంటి? ఇదే ప్రజాస్వామ్యం. సో ఇప్పుడు దీనివల్ల వైఎన్ఆర్ గారు, దీనివల్ల జరగబోయేటువంటి పరిణామం ఏంటంటే జనం నోరు నొక్కితే అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు నొక్కుతారు. డెఫినెట్ గా చాలా ప్రూఫ్స్ ఉన్నాయి, చాలా ఎగ్జాంపుల్స్. అది కాబట్టి ఈ రోజు ఒక కమ్యూనిటీనో లేకపోతే ఒక సెక్షన్ లేకపోతే ఒక లార్జ్ ఫిలాసఫికల్ ఫాలోవర్స్ ను మీరు అణిచివేద్దామని ట్రై చేస్తున్నారు. తప్పకుండా దీనికి సంబంధించినటువంటి ప్రతిఫలం ఖచ్చితంగా పొందుతారు. వాళ్ళ అవకాశం వచ్చిన రోజు వాడు చూపిస్తారు. సరే, మొత్తం ఎంటైర్ ఎపిసోడ్ లో ఫస్ట్ విక్టిమ్ ఎవరు అంటే ప్రవీణ్ గారి కుటుంబం, వాళ్ళ ఫ్యామిలీ. ఇమిడియట్ ఎఫెక్ట్ అయ్యేది వాళ్ళే కదా, ఆయన లేకపోవడం వల్ల. సో ఆ ఫ్యామిలీ వైపు నుంచి ఎందుకు రియాక్షన్ లేదు? వాళ్ళు మాకు ప్రభుత్వంపై నమ్మకం ఉంది, ప్రభుత్వం ప్రాపర్గా ఎంక్వైరీ చేస్తుందనే మాట ఎందుకు మాట్లాడుతున్నారు? వాళ్ళని కూడా ఎవరైనా భయపెట్టారా? వాళ్ళని కూడా ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేశారా? వాళ్ళు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఇక దానికి ఏం చెప్తామండి? ఇప్పుడు ఇంత డిస్కషన్ జరిగిన తర్వాత, చుట్టూ ఉన్న వాళ్ళని భయపెట్టిన తర్వాత, ఇంట్లో మామూలుగా అయితే ఇంట్లో ప్రధానమైనటువంటి వ్యక్తిని కోల్పోయినప్పుడు ఆ ఫ్యామిలీ ఎంత భయంకరమైనటువంటి డిప్రెషన్ లోకి వెళ్ళిపోద్ది. ఇట్స్ ఇర్రిపేరబుల్ లాస్ విచ్ కెనాట్ బి కాంపెన్సేటెడ్. అలాంటి సిచ్యువేషన్ లో ఒకవైపు భయం, ఒకవైపు బాధ, తీవ్రమైన ఆవేదన, ఇవన్నీ ఉన్న సమయంలో ఇంకా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయిపోయి, అంటే ఇట్స్ ఎ పవర్ఫుల్ గవర్నమెంట్ ఈజ్ ఇన్ పవర్. సో అలాంటి ఒక పవర్ ఉన్నటువంటి వ్యవస్థ చిన్న కుటుంబం మీద వాళ్ళ అధికారం, దాన్ని ఏమంటాం, ఆ పవర్ ని చూపిస్తే భయపడిపోతారు కదండి. సో వాళ్ళు అసలు ఏమి మాట్లాడలేకున్నారు, ఏమి బయటకు చెప్పలేకుండా ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఏమిటో అనే అంటే ఇక అసలు అది మనం వర్ణించలేము. అంత తీవ్రమైనటువంటి బాధలో, భయంలో ఉన్నారు అన్నది నాకున్నటువంటి సమాచారం.